వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులందరూ కూడా గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలి. పెద్దపల్లి ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ గౌడ్ పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన వహిస్తూ మాట్లాడుతూ రానున్నటువంటి వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య రాకుండా అదేవిధంగా రోజు కూలి పనికి వెళ్తున్నటువంటి ప్రజలు ఎండ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని గ్రామాలలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు అందరూ కూడా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కాకుండా వాటిని పరిష్కరించాలని ఈజీఎస్ పనులలో అశ్రద్ధ చేయకుండా అధికారులు ప్రజలకు అవసరమైనటువంటి పనులకు పూర్తి స్థాయిలో చేపించాలని అదేవిధంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లను వేసవి కాలంలో రోజుకు 2 సార్లు నీటిని పోస్తూ చెట్లను పరిరక్షించాలని ఈ సందర్భంగా అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ ముత్తాల రాజయ్య, పిఎస్ఏ చైర్మన్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.